హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 సంబంధించినటువంటి 16 ఆర్టికల్స్ పూర్తి చేసుకున్నాం. ఇందులో మనం గత క్లాసులో షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రత్యేక నిబంధనలు అనేటువంటిది మనం డిస్కస్ చేయాలి అని అనుకున్నాము. సో దాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేకమైన నిబంధనలు రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. సో కావున ఈ పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఆ ప్రాంతాలలో వర్తింపజేయడం అనేటువంటిది ఆ ప్రాంతాలపై ప్రభావం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో 243 ఎం అనేటువంటి ఆర్టికల్ షెడ్యూల్ ప్రాంతాలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించదు అని పేర్కొనబడింది. సో అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా వర్తింపజేయాలి అంటే ఎవరికి అధికారం ఉంటుంది అనేటువంటిది మనకు తెలియాలి. పార్లమెంట్కి అధికారం ఉంటుంది తగు విధమైనటువంటి చట్టం చేయడంలో. సో ఇప్పుడు 243 సబ్ క్లాస్ ఎం అనేటువంటి ఆర్టికల్లో సబ్ క్లాసులు 243 సబ్ క్లాస్ ఎం అనేటువంటి ఆర్టికల్లో మళ్ళీ 4 సబ్ క్లాసులు ఉంటాయి. వాటిని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఏంటి, పెసా చట్టం ఏమని పేర్కొంటుంది, వీటి గురించి మనం చూద్దాము. M1లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు అని ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు, మినహాయింపు అని కూడా ఉంటుంది. వర్తించదు లేదా మినహాయింపు. తర్వాత 243 M2లో ఏ అనేటువంటిది ఫస్ట్ వన్. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు అని ఉంటుంది. తర్వాత 243 M2లోనే బి అనేది ఉంటుంది. ఇది మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాలు కలిగిన జిల్లాలకు ఈ చట్టం వర్తించదు అని ఉంటుంది. ఎందుకంటే వీటిని హిల్స్ కౌన్సిల్స్ అని, మనకు కొండ ప్రాంతాలు కలిగిన జిల్లాలకు జిల్లా హిల్స్ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకమైనటువంటి జిల్లా కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం కొండ ప్రాంతాలు కలిగిన జిల్లాలలో జిల్లా కౌన్సిల్ అని ఏర్పాటు చేసి వీటి యొక్క పూర్తి నిర్వహణ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో కాబట్టి ఈ జిల్లా కౌన్సిల్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది అమలు చేయడం సాధ్యం కాదు. అందుకని మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాలు కలిగిన జిల్లాలకు ఈ చట్టం వర్తించదు అని ఉంది. సో తర్వాత 243 M3 అనేటువంటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని M3లో మళ్ళీ ఏ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ ప్రాంతంకు డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ ప్రాంతంకు ఈ చట్టం వర్తించదు. డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ ప్రాంతంకు ఈ చట్టం వర్తించదు. ఇందులో మళ్ళీ బి అనేటువంటిది ఏమంటుందంటే ఈ చట్టం యొక్క నిబంధనలు డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ DGHC అంటాం మనం దీన్ని. డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ యొక్క పనితీరుపై ఏ విధమైన ప్రభావము చూపదు. సో డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ అనే
డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ అనేటువంటిది మొత్తం 4 జిల్లాలు ఉంటాయి ఇందులో. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాల్యాండ్ అనేటువంటి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఇక్కడ స్థిరపడినటువంటి నేపాలీసు, అంటే నేపాల్ దేశం నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఈ గూర్ఖాల్యాండ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. సో దీన్ని మనం గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని గూర్ఖాల్యాండ్ ప్రాంతంను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడం సాధ్యం కాదు అని చెప్పేసి వారు మాట్లాడే భాష నేపాలీ భాషను రాజ్యాంగంలోని అధికార భాషగా గుర్తిస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధికార భాషగా కూడా పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఆ ప్రాంతంకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించడం కోసం డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని 6th షెడ్యూల్లో చేర్చారు. 6వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 6వ షెడ్యూల్లో ఈ డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ ప్రాంతాన్ని చేర్చారు. ఇందులో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి. అవి సిలిగిరి, అనేటువంటి జిల్లా, తర్వాత డార్జిలింగ్, కాలింపోంగ్, కుర్సియోంగ్ అనేటువంటి 4 జిల్లాలు డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ ప్రాంతంగా కొనసాగుతున్నాయి. సో ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి ప్రత్యేకత కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని యొక్క పనితీరు పైన ఈ చట్టం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండదు అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం చేసుకుంటే ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అనేది ఏ విధంగా ఈ వ్యవస్థపై ప్రభావం చూపదు, ఈ ప్రాంతానికి వర్తించదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ పేర్కొంటుంది. ఇక మరొకటి 243M3A, ఇది ఇంకొక ఆర్టికల్. ఇది రాజ్యాంగంలో సవరణ ద్వారా చేర్చబడినటువంటి ఆర్టికల్. ఇది ఏమిటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషను వర్తించదు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం పూర్తిగా వర్తిస్తుంది. కానీ 243D అనే ఆర్టికల్ మనం చూసాం నిన్నటి క్లాస్లో. 243 సబ్ క్లాస్ D అనేటువంటి ఆర్టికల్లో మనకు ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి పేర్కొనబడింది. సో అలాంటి రిజర్వేషను ఎస్టీలకు ఉంటుంది కానీ ఎస్సీలకు ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఎస్సీ పాపులేషన్ అనేది లేదు. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన 243 సబ్ క్లాస్ D అనే ఆర్టికల్ ప్రకారం 243 సబ్ క్లాస్ D అనేటువంటి ఆర్టికల్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కల్పించబడదు, స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పించబడదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఆర్టికల్ను 2000 సంవత్సరంలో 83వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది. 243 సబ్ క్లాస్ 3A అనే ఆర్టికల్ను 2000లో 83 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అదేమిటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు, ఎందుకంటే అక్కడ ఎస్సీ పాపులేషన్ ఉండదు కాబట్టి. అందుకనే రాజ్యాంగంలోని 243 సబ్ క్లాస్ D ఆర్టికల్ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో, పంచాయతీ ఎన్నికలలో అరుణాచల్ ప్రదేశ్లో వర్తింపజేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఇక మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమిటి అంటే దీని గురించి మొత్తం తెలుసుకునేటువంటి ఆర్టికల్ 243 సబ్ క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. M4 అనేటువంటి ఆర్టికల్. ఇందులో మళ్ళీ ఇది ఏమని చెప్తుందంటే 243M2లోని ఏ రాష్ట్రాలైనా మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, రాష్ట్రాలలోని 243M1 ప్రాంతాలు మినహా, అంటే షెడ్యూల్ ప్రాంతాలు మినహా 243M1 ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాలకు
ఇతర ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇతర ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. 243MA 243M2A అనే ఆర్టికల్లో ఏముంది మనకు తెలుసు చూడు. 243M2A ఆర్టికల్ ఏముంది? మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు పూర్తిగా ఈ చట్టం వర్తించదు అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 243M2Aలోని రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలలో 243M1 ప్రాంతాలు మినహా, అంటే షెడ్యూల్ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. అలా వర్తింపజేయడం కోసం ఆ రాష్ట్ర శాసనసభ, ఆ రాష్ట్రాల యొక్క రాష్ట్ర శాసనసభలు తగు చట్టం చేసుకోవచ్చు, తగు చట్టంను రూపొందించవచ్చు అంటున్నారు. అంటే మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలలో షెడ్యూల్ ప్రాంతాలకు కాకుండా షెడ్యూల్ ప్రాంతాలు కానీ ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు ఈ పంచాయతీరాజ్ చట్టంను 73వ రాజ్యాంగ సవరణ చట్టంను వర్తింపజేస్తూ ఆయా రాష్ట్రాల శాసనసభలు తగు చట్టాలు చేయవచ్చును అని చెప్పేసి అంటున్నారు. ఆయా రాష్ట్రాల శాసనసభలు తగు చట్టాలు చేయవచ్చును. 243M4లో బి అనేటువంటి మరొక సబ్సెక్షన్ ఉంది. ఇదేమని చెప్తుందంటే 243M1 ఆర్టికల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా ఈ చట్టం వర్తింపజేయుటకు పార్లమెంటుకు తగు అధికారము ఉంటుంది అని అన్నారు. అంటే ఫైనల్గా షెడ్యూల్ ప్రాంతాలకు కూడా ఈ చట్టం వర్తింపజేయాలి అంటే పార్లమెంట్ తగు చట్టం చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే పార్లమెంటు షెడ్యూల్ ప్రాంతాలకు వర్తింపజేస్తూ ప్రత్యేక నిబంధనలు పేర్కొంటూ చట్టం చేయవచ్చు. ఒకవేళ షెడ్యూల్ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాలకు ఆయా రాష్ట్ర శాసనసభలు తగు చట్టం చేసుకోవచ్చు అన్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం ఆయా రాష్ట్రాలు, షెడ్యూల్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు కూడా చట్టాలు చేసుకున్నాయి, కానీ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించాలి. ఈవెన్ షెడ్యూల్ ప్రాంతాలకు కూడా పంచాయతీరాజ్ చట్టం వర్తింపజేయాలి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలు వర్తింపజేయాలి అంటే అది పార్లమెంటు దానికి తగు నిబంధనలను పేర్కొంటూ ఒక చట్టం చేయాలి. ఆ చట్టం బేస్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తింపజేయాలి అన్నారు. అంటే మనకు 243M4B ఆర్టికల్ ప్రకారం